సార్ పురుషోత్తం రెడ్డి గారు, ఏడాది అయిపోయింది కూటమి అధికారంలోకి వచ్చి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఈ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తున్నాను, నన్ను పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు మళ్ళీ ఆ భూతం వస్తుందా అని, లేదు రానివ్వనని నేను చెప్తున్నాను, వాళ్ళకి హామీ ఇస్తున్నాను అని అంటున్నారు. అసలు ఏంటి భూతం? పదే పదే ఎందుకు భయపడుతున్నారో ఏంటో తెలియదు. ముఖ్యమంత్రిగా కాకుండా ఒక భూత వైద్యుడిలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు 29 ఎన్నికల ప్రచారాన్ని అప్పుడే ప్రారంభించారని నేను అనుకుంటున్నాను. అప్పుడేనా? ప్రారంభంలో 1 ఇయర్ బ్యాక్ ఆయన చేసిన మాట, మళ్ళీ జగన్ రాడని గ్యారంటీ ఏమని నన్ను అడుగుతున్నారు అవును అని అన్నారు. ఒక సంవత్సరం పూర్తి అవ్వగానే భూతం రానివ్వను, మీకేం భయం లేదు అంటున్నాడు. అంటే అష్యూరెన్స్ ఇచ్చేశాడు. ఎన్నికల్లో కూడా చెప్పే మాట ఏంటంటే మళ్ళీ రానియద్దండి అని ప్రజలకు చెప్తాడు. అంటే ఈ 5 ఏళ్లలో నేనేం పరిపాలించాను, నా పరిపాలన వల్ల మీకు లాభం ఏంటి, నష్టం ఏంటి, దీని ప్రాతిపదికన ఎన్నికలకు పోయే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి లేనట్టుగా నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ప్రమాదం ఇట్లాంటి చర్చతో చేస్తాడు. ధైర్యమా అంటే ధైర్యం కూడా కాదు. మామూలుగా ఒక అత్యంత బలమైన వ్యక్తి ఒక చోట ఇబ్బందిగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న ఒక 5-6 మంది వచ్చి అడుగుతారు, సార్ ఎట్లా భయంగా ఉందంటే మీరేం భయపడద్దండి, నా చుట్టూ నిలబడకుండా అంటాడు. ఓకే, అంటే నా చుట్టూ నిలబడుకోమంటే ఈయన భయపడుతున్నట్ట, వాళ్ళు భయపడుతున్నట్ట జనానికి చెప్తున్నా. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూటమి ధైర్యం అట్లా కనిపిస్తా ఉంది. బేసిక్ గా నేను ఎందుకని ఎన్నికల ప్రచారం ప్రారంభించాడని అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో అమలు సాధ్యం కాదని ఎన్నికల ముందు కూడా మనలాంటి వాళ్ళు చెప్పాము. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 10 సభలో చెప్పినాడు. అది రికార్డ్ అయిపోయింది. ఇక్కడ ప్రధానమైందంటే ఎన్నికల హామీలు అమలు చేయడం చేయకపోవడం ప్రాతిపదిక ఎన్నికలకు జరిగింది. గతంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభమైన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోకి ఎన్నికల యొక్క హామీలకి చాలా విలువ వచ్చింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఆయన సెక్రటేరియట్కి పోయే ఏరియాలో కూడా అన్ని నవరత్నాల పోస్టర్లు ఉంటాయి. అంటే ముఖ్యమంత్రికి కూడా నిరంతరం గుర్తుండాలి నేనేమి ఇచ్చిన హామీలని. అక్కడి నుంచి గడప గడపకు సగటు వైసీపీ కార్యకర్త వరకు అనునిత్యం ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఏం చెప్పినాం, ఏం చేసినాం. ఇదే 5 ఏళ్లు పట్టించారు. అవును, ఎన్నికల క్యాంపెయిన్ లో మేనిఫెస్టోనే ప్రామాణికంగా క్యాంపెయిన్ చేశారు. దీని ఫలితంగా రిజిస్టర్ అయిపోయింది ప్రజల్లో. జగన్ గారు ఏం చెప్పారు, చంద్రబాబు గారు ఏం చెప్పారు. జగన్ గారు సాధ్యం కాదని చెప్పారు, చంద్రబాబు గారు నేను చూపిస్తానని చెప్పాడు. ఇది రిజిస్టర్ అయిపోయింది ప్రజల్లో. దాని ఫలితంగా దాని నుంచి తప్పించుకోవడం ప్రభుత్వం సాధ్యం కాదు. అలాగని వాటిని అమలు చేస్తారా, చెయ్యలేరు. ఫైనాన్షియల్ సిచ్యువేషన్ రీత్యా చేయలేరు. చేయలేనప్పుడు ఏం చేయాలి? ఆ ప్రాతిపదికన ఎన్నికలకు పోవడం కన్నా జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రమాదకర వ్యక్తి అని చెప్పడం ద్వారా ఎన్నికలు పోతే ఎంతో కొంత ప్రయోజనం అనుకుంటారా అన్న అనుమానం నాకుంది. రెండో అంశం, నిన్న పిక్కి సమావేశంలో పాల్గొన్నారు. ఈశ్వర్ గారు ఆయన ఏమంటారంటే, ఇప్పుడు పిక్కి సమావేశం కూడా ఏం చేయాలి, 2 ఉంటాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలో పారిశ్రామికల సమ్మిట్ నిర్వహించారు. ఏం ఉపన్యాసం చెప్పారు? మాకు రాయలసీమలో ఈ అవకాశాలు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో ఈ అవకాశాలు ఉన్నాయి, మా ప్రభుత్వం ఇది మీకు చేయదలుచుకుంది, ఇంత తీర ప్రాంతం ఉంది, అభివృద్ధికి మీకు పెట్టుబడులు పెట్టడానికి మా రాష్ట్రానికి ఉన్నటువంటి సహసిద్ధమైన అనుకూల పరిస్థితులు ఇవి, మేము ఇచ్చే కోఆపరేషన్ ఇది, మీకేం కావాలో చెప్పండి, మీరు ఎక్కడైనా పెట్టుబడి మళ్ళీ సెక్టార్ గా రాయలసీమలో పెట్టండి, కోస్తాలో. ఈ చర్చ కూడా జగన్ గారు చేయలేదు. ఈ రాష్ట్రంలో మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి, మాకున్న అవకాశాలు ఇవి. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెప్పించి వాళ్ళ సహకారం ఉంటుందని చెప్పారు. ఒక్క చోట కూడా చంద్రబాబు గారు తప్పు చేశాడని, మళ్ళీ రాడని, నేనే వస్తానని ఇవేమి చెప్పలే ఆయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగిన పిక్కి సమావేశాలు ఏమంటారు? ఎవరైనా పారిశ్రామిక అడిగారు, పారిశ్రామికలు ఏమడుగుతారు? మాకు రాయితీలు ఇవ్వండి సార్, లేకపోతే మాకు సౌకర్యాలు ఇవి అడుగుతారు, మీరు సమాధానం చెప్పండి. వాళ్ళు పొరపాటున ఏమన్నా ఒక పారిశ్రామికలు లేసి, అయ్యా బాబు మళ్ళీ జగన్ వచ్చేస్తే మా పరిస్థితి ఏంది, మేము రాలేకపోతున్నాం అడిగితే సమాధానం చెప్పినాడు అర్థం చేసుకుంటాం, ఇంక రాళ్ళే నేనే ఉంటానని చెప్పచ్చు. అవును, పోనీ పారిశ్రామికలు ఇదే ఎంత వచ్చాయి? నేను రాష్ట్రం అంతా చూడను, ఒక్క మా శ్రీ సిటీలో, చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీలో 52,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి ఓన్లీ జగన్మోహన్ గారి పీరియడ్లో. దాదాపు ఇప్పుడు వచ్చే దీంట్లో 27,000 కోట్ల రూపాయలు గ్రౌండ్ గడ్ అయిపోయినాయి. అంతేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు చెప్పే భూతం పాలనలోనే ఒక్క శ్రీ సిటీలోనే 52,000 కోట్లు ఒప్పందాలు జరిగినాయి, 27,000 కోట్లు గ్రౌండ్ అయిపోయినాయి. మొన్న చంద్రబాబు గారు తొలి ప్రారంభోత్సవం 4,500 కోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వచ్చినట్టువే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇన్ని వచ్చిన పరిశ్రమలు తెలియదా? అంతేందుకు ఒక పారిశ్రామిక ఉపన్యాసం మనం చెప్పొచ్చు. ఇప్పుడు విశాఖపట్నంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ని మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏదో కట్టినప్పుడు నేనే చెప్పాను, నేను చేశాను. ఇప్పుడు కూడా నా అదృష్టం కొద్దీ ఆయన కుమారుడు పెడుతున్న దాంట్లో నేను చేస్తున్నాను, గర్వంగా మళ్ళీ పూర్తి చేసి మీతోనే ప్రారంభిస్తానని చెప్పాడు.
పారిశ్రామికల స్పందన అది. కాబట్టి పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఇబ్బంది లేదు. ఏదైనా ఒక రాష్ట్రంలో పారిశ్రామికలు పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో మౌలిక వసతులు ఏంటి, ఆ ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి, దీన్ని బట్టి పెడతారు. ఇప్పుడు చంద్రబాబు గారు లేస్తే జగన్ రానీను, జగన్ భూతం ఇవే మాట్లాడుతుంటే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా జరుగుతుంది తప్ప ప్రభుత్వం ప్రజల టార్గెట్ జరగదనే మెసేజ్ పారిశ్రామికలు పెడితే ఎవరు వస్తారు? పారిశ్రామికలు రావాలంటే మంచి వాతావరణం ఉంది రాష్ట్రంలో చెప్పాలి తప్ప ఒక భూతం ఉంది దాన్ని రానీను అంటే భూతం ఉందని మీరే వాళ్ళు చెప్పడం ద్వారా దావోస్లో 0 లక్షల కోట్లు వచ్చింది మనకి. అక్కడ కూడా అదే మాట్లాడారు కదా లోకేష్ గారు. టార్గెట్ ఆకర్షించే విధంగా ఉండాలి తప్ప ప్రతి మీటింగ్ లో జగన్ రాడు అంటే వస్తాడని భయంతో చెప్తున్నారా, లేదా 29 ఎన్నికల్లో ఇంకే అజెండాను టేకప్ చేయలేరని ఒక సాంస్కృతిక దాడి? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వస్తే ఏమైపోతుంది ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోతుంది. కానీ వారు గమనంలో పెట్టుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు మొదటి ఆందోళన మిర్చి రైతులు కాకపోతే 10,000 మంది వచ్చారని అంచనా. పొదిలికి వస్తే 20-30 మంది వచ్చారు. మన ఎందుకు వచ్చారు? సత్యనపల్లి 45,000 ప్రభుత్వ లెక్కల ప్రకారం. అంటే జనం ఎందుకు పెరుగుతున్నారంటే ఆయన పట్ల క్రేజ్ పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది అనేది కనపడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేని పరిపాలన అందించండి, అప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలు తిరస్కరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి అవసరాన్ని ప్రతి క్షణం మీరు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వేసే ప్రతి అడుగులో జగన్ అవసరాన్ని మీరు ఇండైరెక్ట్ గుర్తిస్తున్నారు. అప్పులకు సంబంధించి, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి, పార్టీ విధానాలకు అన్నిట్లో జగన్ ఉంటే ఏంటంటే ప్రజలు పోల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఒక ఛాలెంజ్ గా తీసుకొచ్చిన నేను జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మళ్ళీ ప్రోగ్రాం పిలిపించాడు. ఏమని? మీ గడపలో ప్రతి ఇంటికి వచ్చి మీరు మోసపోయారు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, ప్రతి ఇంటికి వైసీపీ కార్యకర్తలు వెళ్తారు కదా, తెలుగుదేశం పార్టీ నమ్ముతుంది కదా ఇది సుపరిపాలన, ఇది మంచి ప్రభుత్వం ప్రజలు అనుకుంటున్నారని. మీరు కూడా కౌంటర్ అదే చేయండి. వైసీపీ నాయకులు వస్తే చెప్పండి తల్లులారా మాకు వచ్చినాయి, ఎందుకు అనవసరంగా 11 సీట్లు పరిమితి చేయడం, మళ్ళీ మా ఇంటికి వచ్చి మమ్మల్ని పెడతాను ప్రజలు అనరా? మీ గ్యారంటీ కార్డు మేము ఇచ్చిన దాని ప్రకారం పూర్తిగా నెరవేర్చేసాం, మీరు ధైర్యంగా చెప్పండి అని చెప్పొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు వైసీపీ మేనిఫెస్టోని, ఇంకోవైపు తెలుగుదేశం మేనిఫెస్టో, 2 మేనిఫెస్టోలు పెట్టుకుని ఇంటింటికి పోతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 1 year పూర్తయినాడు, వాళ్ళ మేనిఫెస్టో ఎత్తుకొని పోవట్లేకపోతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టో జగన్ ఎత్తుకొని తిరుగుతున్నాడు కానీ తెలుగుదేశం పార్టీలు ఎత్తుకొని లేకపోతున్నా అనేది ఒక విషాదం. 1 year కే అంటే జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎన్నికల రోజు కూడా ఇంటికి ఎత్తుకోమాడు, ఇది నా మేనిఫెస్టో అని. 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా. కానీ మీరు మీ మేనిఫెస్టో ఎత్తుకోమారు, వాళ్ళ మేనిఫెస్టో ఎత్తుకోరు. ఆయన 2 మేనిఫెస్టో ఎత్తుకోబోతున్నాడు, చూసుకోండి ఛాలెంజ్ అని. మరి ఛాలెంజ్ గా తీసుకుంటే ఒక పని అయిపోతుంది కదా.